హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా స్వప్నని తీసుకొని కావ్య రాజులు ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరతారు. ఇంకా ఇంటికి బయలుదేరుతున్న కావ్య రాజ్తో, ఏవండి, మీకు నిజంగా థ్యాంక్స్ అండి. ఈ రోజున మీరు నా జీవితంలోకి రాకపోతే నేను చాలా కోల్పోయేదాన్ని అని చెప్పి కావ్య చెబుతూ ఉంటే, చూడు కళావతి, తను మా కుటుంబంలో ఒక నెంబర్. తనని కాపాడే బాధ్యత నాకుంది. దానికి ఎందుకు ఇంతింత మాటలు? తన స్థానంలో నువ్వున్నా సరే కాపాడేదాన్ని. ఎందుకు? పద, ఇంటికి బయలుదేరదామని చెప్పి ఇంకా కావ్యని తీసుకుని అలాగే స్వప్నని తీసుకుని ఇంటికైతే బయలుదేరతారు. వెళ్తూ వెళ్తూ కనకాన్ని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చిన కావ్యలిద్దరూ కూడా అప్పటికి ఇంట్లో రాహుల్ స్వప్న లేదని చెప్పి తెగ బాధపడుతున్నట్టుగా నటించేస్తూ ఉంటాడు. స్వప్న లేనిదే నేను బ్రతకలేనని, స్వప్న లేని జీవితం నేను ఊహించుకోలేనని. ఇక రాహుల్ అయితే మాటలైతే కోటలు దాటిపోతూ ఉంటాయి. ఇంతలో లేదులే రాహుల్, స్వప్న లేకపోతే బ్రతకలేను అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు? మీ స్వప్నని నేను తీసుకొచ్చాను అని చెప్పి ఇక రాహుల్కైతే స్వప్నని చూపిస్తారు. స్వప్నని చూసి ఒక్కసారిగా రాహుల్, రుద్రాణి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక స్వప్న దగ్గరికైతే చాలా ఎమోషనల్గా రాహుల్ దగ్గరికి వెళ్తున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. అలాగే స్వప్న కూడా రాహుల్ని దగ్గరగా వెళ్ళి, రాహుల్, నీకేమీ కాలేదు కదా? నిన్ను తల మీద కొట్టి నన్ను తీసుకెళ్ళిపోయారు. నీకేమైపోయిందా అని అనుక్షణం ఎంత కంగారు పడ్డానో. బాగానే ఉంది కదా అని చెప్పి ఇక రాహుల్ని ఓదార్చుతుంది. అలాగే స్వప్నని ఎత్తుకెళ్ళింది ఎవరు అని ఇంట్లో వాళ్ళు అడగడంతో ఇక స్వప్నని ఎత్తుకెళ్ళింది ఎవరో కాదని, పెళ్లిలో కిడ్నాప్ చేసినవాడే ఇప్పుడు కూడా స్వప్నని ఎత్తుకెళ్ళి దొంగచాటుగా పెళ్లి చేసుకోవాలని చూశాడని ఇక చెప్పిన మాటలకి రాహుల్ మరింత షాక్ అయిపోతాడు. ఏంటి, స్వప్నని పెళ్లి చేసుకోవాలనుకున్నాడో? ఈడియట్! ఈ మైకేల్ గాడు అంత నాశనం చేశాడు. దీన్ని చంపేమంటే కక్కుర్తి నా కొడుకు. పెళ్లి చేసుకోవడానికి చూశాడు. అసలు అనవసరంగా వీడి మీద నమ్మకం పెట్టుకొని ఇంత పెద్ద ఐడియా వేస్ట్ చేశాను. వారం రోజుల శ్రమ నాశనం అయిపోయింది అని చెప్పి రాహుల్ అయితే తన మనసులో అనుకుని ఇంకా స్వప్నని తీసుకుని లోపలికైతే వెళ్తాడు. ఇంతలో రుద్రాణి అయితే రాహుల్ కోసం వస్తుంది. రాహుల్ రుద్రాణి దగ్గరికి వెళ్ళి, మమ్మీ, మా మైకిల్ గడి ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు మమ్మీ అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే రాహుల్ చెంప పగల కొడుతుంది. రుద్రాణి అయితే, షటప్ రాహుల్, ఇంకేమీ మాట్లాడద్దు. ఛీ, నిన్ను నమ్ముకున్నాను చూడు, అంతా ఇలాగే చేస్తావు. మొన్నేమో వినాయకుడి విగ్రహాలు మాయం చేయమంటే అడ్డంగా దొరికిపోయేలా చేశావు. ఇప్పుడేమో దీన్ని చంపమంటే ఆ కక్కుర్తి ఎదవకు అప్పచెప్పి మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు. వారం రోజుల ప్లాన్ మొత్తం సర్వనాశనం చేసేసావు. చూడు, ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ నా నెత్తినే పెట్టారు ఆ కావ్యలిద్దరూ. ఒసై కావ్య, వదులుతాను నిన్ను, అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇంతలో రాహుల్ అయితే ఆ మైకేల్కి ఫోన్ చేస్తాడు. కానీ వాడు పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ చూస్తే సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఇద్దరు కూడా కావ్య దగ్గరికి వెళ్తారు. అమ్మ కావ్య, రేపు ఉదయం వినాయక చవితి, మొత్తం ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వు రాజే చూసుకోవాలి అని చెప్పి రాజ్కి అలాగే కావ్యకి ఇద్దరికి కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాజ్ దగ్గరికి వెళ్ళి కావ్య, చాలా థ్యాంక్స్ అండి, మా అక్కని కాపాడారు, అలాగే మా కుటుంబ గౌరవాన్ని కాపాడారు అని చెప్పి రాజ్ని పొగిడేస్తూ ఉంటుంది. ఇక రాజ్ని అలా పొగిడేయడంతో రాజ్, ఈ పొగడతలతోనే సరిపెడతావా? భోజనం ఏమైనా పెట్టేదుందా అని అడగడంతో, అయ్యో అలా అంటారేంటి, రండి అని చెప్పి ఇక కావ్య రాజ్కి భోజనం పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు. అన్నయ్య, ఏంటి రేపుడు ప్లాను? వినాయకుడి విగ్రహం ఎలా అని అంటుంటే, ఏంటి వినాయకుడి విగ్రహం మనమెందుకు కొనాలి? మీ వదిన తయారు చేస్తుంది కదా, మీ వదినే ఇస్తుందిలే వినాయకుడి విగ్రహం అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న రాజ్ అయితే అనడంతో కావ్య కూడా నవ్వుకుంటూ, అదేం భాగ్యం, వినాయకుడి విగ్రహాన్ని మీ అన్నయ్యే తీసుకొస్తారు, మీ అన్నయ్య కోసం స్పెషల్ విగ్రహం తయారు చేశారు అని చెప్పి రాజ్కి కౌంటర్ వేస్తూ కావ్య జోక్గా మాట్లాడుతుంది. ఇక ఉదయానే చాలా భారీ ఎత్తున వినాయకుడి విగ్రహాన్ని మోస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి అని పెద్ద పెద్ద జయజయలు కొట్టుకుంటూ వినాయకుడి విగ్రహాన్ని అయితే లోపలికి తీసుకొస్తారు. ఇంకా పూజ మొత్తం జరుగుతూ ఉండగా ఇంద్రాదేవి అయితే
చూడండర్రా, మీ మనసులో కోరికల్ని ఆ వినాయకుడి దగ్గర పెట్టుకొని మీరు మీ కోరికల గురించి దేవుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ కోరికల్ని నెరవేరుస్తాడు అని చెప్పేసి ఇంద్రాదేవి మాట్లాడడంతో అందరూ కూడా ఒక్కొక్క పేపర్ తీసుకొని ఇక వాళ్ళ కోరికలు రాయడం మొదలు పెడతాడు. ఇంతలో కావ్య రాజ్ దగ్గరికి వచ్చి, ఏవండి, అది అదే ఈరోజు మా నాన్నగారి ఇంటి పేపర్సు. అదేనండి, శ్రీను అంకుల్ గారు ఈరోజు డబ్బులు ఇస్తా అన్నారు కదా, వాటిని మీరే మా నాన్నగారికి ఇవ్వాలి. మా ఇంటి పత్రాలని తీసుకొచ్చి మీరే మా నాన్నగారి చేతిలో పెట్టాలి. గుర్తుంది కదా, ఇక్కడ పూజ పూర్తయిన తర్వాత మనం శ్రీను అంకుల్ దగ్గరికి వెళ్దాం అని అనడంతో, నాకంతా గుర్తుంది, పూజ పూర్తయిన తర్వాత మమ్మీ డాడీకి చెప్పి వెళ్దాం అని రాజ్ చెప్పి ఇక రాజ్ అయితే దేవుడికి నమస్కారం చేసి, నేను కళావతిని నిజంగా ప్రేమిస్తున్నానని తను నా మీద ఆశలు పెంచుకుంటుంది, కానీ ఇదంతా కూడా నేను తాతయ్య గారి ప్రాణాల కోసమే ఇలా చేస్తున్నాను. తన మీద నాకు ఎటువంటి ఫీలింగు లేదు. తను కూడా దాన్ని అర్థం చేసుకొని తను కూడా ఎలా ఫీల్ అవ్వకుండా ఉంటే మంచిది. అది ఎలా అయినా సరే నువ్వే తనకి అర్థమయ్యేలా చెయ్యి స్వామి అని చెప్పి రాజైతే ఆ లెటర్లో రాసిపెట్టి ఇక దేవుడి దగ్గర పెడతాడు. ఇక్కడ కావ్య చూస్తే, నాకు ఏ కోరికలు లేవు, నా భర్త నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు, ఆ ప్రేమ నాకు జీవితాంతం ఉంటే చాలు, అలాగే ఆయన ఏదైతే కోరుకున్నారో, ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా విఘ్నాలు లేకుండా జరగాలి స్వామి అని చెప్పి కావ్య తను రాసిన లెటర్లో రాసి అక్కడైతే పెడుతుంది. ఇక్కడ రాహుల్ చూస్తే స్వప్నని వదిలించుకోవాలి అన్నట్లుగా లెటర్లో రాసుకుంటాడు. అలాగే స్వప్న కూడా రాహుల్ తనకి దగ్గరయ్యి తన ప్రెగ్నెన్సీ నిజమవ్వాలని అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ లెటర్లో రాసి ఇక దేవుడి దగ్గర అయితే పెడతారు. వినాయకుడి విగ్రహం దగ్గర పెట్టి అందరూ కూడా దేవుడికి పూజ చేస్తారు. ఇక పంతులు గారు పూజ పూర్తి అయిన తర్వాత అందరికీ అక్షింతలు ఇస్తారు. అలాగే ప్రసాదాన్ని పెడతారు. పూజ మొత్తం పూర్తయిన తర్వాత కావ్య అయితే సీతారామయ్య అలాగే ఇంద్రదేవుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తుంది. తాతయ్య గారండి, అమ్మమ్మ గారండి, ఈరోజు ఇంటి పత్రాలని మా నాన్నగారి చేతికి ఈయనే ఇస్తారు. ఈరోజు ఆ పత్రాలు ఇస్తున్నప్పుడు మా అమ్మ నాన్న మొహం చూడాలి, చాలా సంతోషిస్తారు అని చెప్పి కావ్య అయితే తెగ సంబరపడిపోతూ ఇక సీతారామయ్యకి అలాగే ఇంద్రదేవికి చెప్తుంది. ఇంతలో రాజ్ కూడా అక్కడికి వచ్చి, అవును తాతయ్య, ఈరోజే శ్రీను గారు డబ్బులు ఇస్తే వాళ్ళ ఇంటి పత్రాలని వాళ్ళ అమ్మా నాన్నలతో నన్నే ఇమ్మని చెప్పి అంటుంది. అందుకే వెళ్తున్నాను తాతయ్య, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఇక తాతయ్య దగ్గర కావ్య అలాగే రాజులిద్దరు కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఇదంతా చూస్తున్న అపర్ణ, నాన్న రాజ్, మళ్ళీ ఎందుకు ఇది? ఆల్రెడీ ఆ విగ్రహాల కోసం ఎవరో దొంగన రౌడీలతో ఫైట్ చేసి సేఫ్టీగా ఇంటికొచ్చావు, కానీ ఏదైనా జరగరాంది నీకు జరిగితే ఎంత ప్రమాదం అని చెప్పి ఇంద్రదేవి అపర్ణ మాట్లాడుతూ ఉంటే, మమ్మీ నాకేమీ కాదు, నువ్వేమీ కంగారు పడద్దు అని అనడంతో, సరే నువ్విప్పుడు వెళ్ళాలి అంటే నాదొక కండిషన్ అని అపర్ణ అనడంతో, కండిషన్ ఏంటా అన్నట్లుగా అందరూ కూడా అపర్ణ వైపు చూస్తారు. చూడు నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఇంటి పత్రాలేవో ఇచ్చేసిన తర్వాత ఇంకెప్పుడు నువ్వు ఆ గడప తొక్కకూడదు. అలాగని నువ్వు నాకు మాట ఇస్తేనే నువ్విప్పుడు ఆ ఇంటికి వెళ్ళు అని చెప్పి అపర్ణ రాజ్ దగ్గర మాట తీసుకుంటుంది. ఇక రాజ్ కూడా అపర్ణకి మాట ఇచ్చి కావిని తీసుకొని ఇంకా వాళ్ళ పుట్టింటికైతే బయలుదేరతాడు. ఇక్కడ అసలు లెటర్లో రాజు ఏం రాశాడా అని చెప్పి ఆత్రంగా స్వప్న అయితే గబా లెటర్ని ఓపెన్ చేసి చూసేస్తుంది. ఆ లెటర్లో రాసింది చూసి స్వప్న తెగ మురిసిపోతుంది. ఏంటి, రాజ్ కావ్యని ప్రేమిస్తున్నాడు అని తెగ రెచ్చిపోతుంది. కానీ ఇదంతా నాటకమేనా? నిజంగా రాజు కావ్యని ప్రేమించట్లేదా అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుని ఆ లెటర్ని కావ్యకి చూపించాలి అనుకుంటుంది. అలాగే ఇక్కడ శ్రీను ఇచ్చిన డబ్బుల్ని తీసి ఆ సేట్జీకి ఇచ్చి సేట్జీ దగ్గరున్న పత్రాలను తీసుకొని ఇంటికైతే బయలుదేరతారు. ఇంటి దగ్గర కనకం కుటుంబం కూడా పూజ చేసుకొని సంతోషంగా కూర్చుని కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో కావ్య రాజులు ఇద్దరూ రావడంతో చాలా ఆనందంగా ఇద్దరు బయటికి వెళ్ళి కావ్యని లోపలికి పిలుస్తారు. ఇక కావ్యని చూసిన కృష్ణమూర్తి అయితే తెగ సంబరపడిపోతాడు. ఇంకా కావ్య రాజు వైపు చూస్తూ ఇవ్వమన్నట్టుగా తల ఊపుతుంది. ఇక రాజు కూడా కృష్ణమూర్తి చేతిలో ఇంటి పత్రాలను పెట్టి
ఈ రోజు నుంచి ఈ ఇల్లు మీ సొంతం అని చెప్పడంతో కృష్ణమూర్తి అయితే తెగ సంబరపడిపోయి రాజ్ని ఎమోషనల్గా హక్ చేసుకుంటాడు. రాజ్ అయితే అలా ఎమోషనల్గా హక్ చేసుకోవడంతో ఏంటండి ఏంటండి ఇదంతా? మీ అమ్మాయి కష్టపడింది, అలాగే మీకు దేవుడు న్యాయం చేశాడు, ఇందులో నేను చేసిందేమీ లేదు, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి రాజ్ అయితే కృష్ణమూర్తికి చెప్పి కావ్యని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చిన వాళ్ళ కావ్య దగ్గరికి స్వప్న వచ్చి, రాజ్ అసలు లెటర్లో ఏం రాశాడో నీకు తెలిస్తే ఇక్కడికిక్కడే గుండె పగిలిపోతుంది నీకు అని చెప్పి ఆ లెటర్ని అయితే కావ్యకి ఇస్తుంది. అది చూసిన కావ్య ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక రాజు మనసులో కావ్య గురించి ఆలోచించే విషయం తెలిసి కావ్య తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. అసలు కావ్య ఏం నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరుగుతుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.